హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన చికెన్ పకోడీని అయితే చూపించబోతున్నాను. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ 1.5 స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 పీస్ ఆఫ్ లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా మిక్స్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి పీస్కి బాగా అంటుకుంటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పీస్కి అనేది మసాలా అనేది బాగా అంటుకుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బయట పీస్ అనేది మాడిపోయిన కలర్ వచ్చి మనకి లోపల అనేది పీస్ అనేది ఉడకకుండా ఉంటుంది. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. రిమైనింగ్ పీసెస్ని కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్ అయిన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చిల్లీ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.